నిండమునై ఉండగా నీ కన్నులకు నెమరుగై ఉండలేదయ్యా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అందరూ కలిసి చెప్పండి.
ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కొద్ది నిమిషాలు మాటలు నీ బిడ్డలకు అందించడానికి విశేషమైన కృపను అనుగ్రహించారు. ఇప్పటి వరకు జరిగిన పాటలను బట్టి, ఆరాధన బట్టి, హీలింగ్ సర్వీస్ బట్టి తండ్రి నీ ఆత్మ కొమ్మలకు నిండాలని ప్రాణంతో నింపున్నందుకు స్తోత్రం. నిశ్చయంగా కొద్ది నిమిషాలు నీ దైవోక్తులు పలికే భాగ్యాన్ని, బలాన్ని, ఆత్మ నడుపును అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభుల వారి ఘననామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. చాలా సంతోషం ఈ రాత్రి మీ అందరితో కలిసి ఈ విధంగా ప్రభు నామాన్ని ఘనపరిచే గొప్ప భాగ్యాన్ని గరుడైన దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ మరొక పర్యాయం నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, దైవజనురాలకి ప్రత్యేకమైన నా నుంచి, మా పరిచయం నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. అలాగే వేదిక పైన ఉన్న దైవజనులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. బైబిల్ గ్రంథాలు తెరిచి యెషయా భక్తుడు రాసినటువంటి మాటల నుంచి 30వ అధ్యాయము 18వ వచనాన్ని నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఇక నా వైపు చూస్తూ వినండి. కొంచెం దైవ జనాంగమా, ఇక్కడ దేవాది దేవుడి గురించి యెషయా భక్తుడు మాట్లాడుతున్న మాటలు. మనం ఆరాధించే దేవుడు దయ చూపడానికి ఇష్టపడేవాడని, దయ చూపించే సమయంలో నీ యొక్క నడవడికను, నడిపింపును ఆయన గమనిస్తూ ఉన్న కాలంలో అది ఆలస్యం అవుతుందని నువ్వు అనుకుంటున్నటువంటి తరుణంలోనే ఆలస్యాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి కూర్చున్న వారందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అలా అంటూ కింద అంటాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ మాట అందరూ చెప్పండి. ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ రాత్రి ఈ సభల్లో నిన్ను పేరు పెట్టి పిలిచి నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను నిలవబెట్టడానికి, నీ దేన స్థితిని, నీ దయస్థితిని దేవుడు కటాక్షించాలని, కరుణించాలని ఆయన నిలవబడి ఉన్న గడియలు ఇవి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దైవ జనాంగమా, నువ్వు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చున్నావో నాకు తెలియలేదు. నువ్వు ఏ ఉద్దేశాన్ని బట్టి ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నావో నాకు తెలియలేదు. నువ్వు ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చున్నావో నాకు తెలియలేదు. ఈ రాత్రి దేవుని ప్రతినిధిగా నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి అని అంటే, దేవుడు నా హృదయ లోతుల్లో నిలిపినటువంటి మాట ఏంటంటే, ఈ రాత్రి నిన్ను కరుణించడానికి మనం ఆరాధిస్తున్న ప్రభు నిలవబడి ఉన్నాడు. కొట్టాలి గట్టిగా. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్ను కరుణించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీ పైన దయను చూపించడానికి, ఆయన కటాక్షాన్ని చూపించడానికి, ఆయన జాలిని చూపించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బలపరచడానికి ఆయన నిలవబడి ఉన్న గడియలు ఇవి. పాస్టర్ గారు, ఆయన మా జీవితాల్లో నిశ్చయంగా నిలబడతాడా? ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా, తిరిగి వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన ఆయన ఒక ఆదరణకర్తని మన కోసం పంపిస్తానన్నాడు, పంపించాడు. మళ్ళా ఎప్పుడు వస్తాడో లేదో తెలియదు, కానీ మీది ఆకాశం మీదుగా మధ్య ఆకాశానికి ప్రభు వస్తాడంట. ఆ వచ్చినప్పటికి సిద్ధపడినటువంటి వధువు సంఘం అంతటిని తీసుకుని వెళ్తాడంట. మరి మా జీవితాన్ని బాగు చేసేది ఎప్పుడు? మమ్మల్ని ఉద్ధరించేది ఎప్పుడు? మమ్మల్ని లేవనెత్తేది ఎప్పుడు? మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, మా ఒంటిలో ఉన్న అనారోగ్యాలను బట్టి, మేము కలిగి ఉన్న నిందలను బట్టి, మేము కలిగి ఉన్న పోరాటాలను బట్టి, మేము ప్రయాణిస్తున్నటువంటి శ్రమల మార్గాన్ని బట్టి దేవుడు మమ్మల్ని కరుణించి కటాక్షించి మా జీవితాల్లో నిలవబడే అవకాశం ఉందా? ఆయన మా జీవితాలను తొంగి చూస్తాడా అని అంటే నేనంటాను, దేవుని వాక్యం చెప్తుంది. మీకా భక్తుడు అంటాడు 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటాడు, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల్లో నువ్వు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు ఏలబోయే రారాజు, నా కొరకు ఇశ్రాయేలు ఏలబోయే రారాజు నీలో నుండి వచ్చును. మీకా భక్తుడు చెప్తున్న మాటలు ఇవి. 5వ అధ్యాయం 2వ వచనంలో
నా కొరకు ఇశ్రాయేలు ఏలబోయేవాడు ఇదే బెత్లెహేము నుంచి, ఇదే ఎఫ్రాతులో నుంచి, ఇదే స్వల్ప గ్రామం నుంచి వస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా బంధకాలు తెగుబడుతున్నాయి. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా దెయ్యాలు పారిపోతున్నాయి. అంత బలమైన నామం అది. ఆయన స్వల్ప గ్రామమైన ఎఫ్రాతులో నుంచి, బెత్లెహేములో నుంచి, అనగా నీలో నుంచి వస్తాడు. ఆయన ఎవరు అనంటే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు కూడా ప్రత్యక్షమయ్యేవాడని దేవుని లేఖనం చెప్తుంది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చేద్దాం. గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధించే యేసు క్రీస్తు ప్రభుల వారు, మనం ఆరాధించే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చిన వాడు కాదు. ఆయన అంతకు ముందు నుంచి ఉన్నవాడే. ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో, ఆయన సేవా పరిచర్యలు జరిగిస్తున్నటువంటి గడియల్లో ఆయన అంటున్న మాట, నేను అబ్రహాముతో ఉన్నవాడని, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడనని. ఆయనతో పాటు ఉంటూ, ఆయనతో పాటు తింటూ, ఆయనతో పాటు తిరిగినటువంటి యోహాను భక్తుడు అంటాడు, మొదటి అధ్యాయంలోనే, మొదటి మాటల్లోనే, ఆయన దేవుడై ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మూలముగా సమస్తము కలిగిందని యోహాను భక్తుడు చెప్తాడు. ఆయన ఆదరించి ఉన్నవాడే, ఆయన ఆదరించి ఉన్నవాడే. ఆయనే కృపా సత్య సంపూర్ణుడిగా వాక్యాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎవరనంటే 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చిన వాడు కాదు. ఈ ప్రాంతంలో వింటున్నటువంటి దైవ జనాంగమా, ఈ మైక్ శబ్దం ద్వారా ఇదే ప్రాంగణాల్లో ఉండి, ఆయా స్థలాల్లో ఉండి, వరిళ్ళ మీద ఉండి, మిద్దెల మీద ఉండి వింటున్నటువంటి ఈ పట్టణ ప్రజలారా, నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చిన వాడు కాదు. ఆయన అంతకు ముందు నుంచి ఉన్నవాడు. ఆయన పురాతన కాలం అనేది ఒకటి ఉంది. ఆ పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతూ వచ్చిన వాడే. అలా ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడంటే దేవుని వాక్యం చెప్తుంది, పురాతన కాలం అనగా దేవునితో ప్రారంభమైన కాలం. ఏ కాలం అది? చెప్పు గట్టిగా. పురాతన కాలం అనగా దేవునితో ప్రారంభమైన కాలం అది. శాశ్వత కాలం అనగా మీది ఆకాశం మీదుగా మధ్యాకాశానికి ప్రభు వచ్చి సిద్ధపడిన వధువు సంఘాన్ని ఎక్కిరమ్మని పిలుచుకుని 7 ఏళ్ల తరబడి విందు జరిగించుకుని, ఆ తరువాత పరిశుద్ధులను దేవదూతలను వెంట పెట్టుకుని ఒలీవల కొండ మీదకి తన కాలు పెట్టడానికి వచ్చి ఇక్కడ జరగవలసిన యుద్ధ కార్యక్రమం ధర్మాన్ని జరిగించుకుని ఇదే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేసుకుని సిద్ధపడిన వధువు సంఘాన్ని ఇదే భూమి మీదకి తీసుకుని వచ్చి 1000 ఏళ్ల పరిపాలన ముగించుకుని ఆయనుండు చోటుకి సంఘాన్ని పరిశుద్ధుల్ని తీసుకుని వెళ్లే కాలాన్ని దేవుని లేఖనం చెప్తుంది శాశ్వత కాలమని. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యేవాడిగా మీకా భక్తుడు దేవుని లేఖనాలు అనేక లేఖనాలు చెప్తున్నాయి. జాగ్రత్తగా ఆలకించినటువంటి తిరగకుండా జాగ్రత్తగా వింటే 25 నిమిషాల్లోని వర్తమానాన్ని ముగించేస్తాను. దైవ జనాంగమా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి రాత్రి బలముగా ఆయన ఆత్మ కార్యాలు జరిగించాలని ఆశపడిన వారు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లించండి గట్టిగా. ఆయన పురాతన కాలం నుంచి ఆది నుంచి ప్రత్యక్షమైన వాడే. అలా ఎంతవరకు ప్రత్యక్షం అవుతాడు అనంటే ఆయన నుండి చోటుకు వధువు సంఘాన్ని తీసుకెళ్లేంత వరకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యేవాడిగా ఉన్నాడు. ఇక్కడ యెషయా భక్తుడు చెప్పినట్లుగా నిన్ను కరుణించడానికి, నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను ఆదరించడానికి ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు కూడా ప్రత్యక్షమయ్యేవాడిగా ఉన్నాడు. కొట్టు గట్టిగా. పాస్టర్ గారు, దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విను. ప్రతి చలపుట ఆదాముతో ముచ్చరించడానికి దిగి వచ్చింది ఆయనే. కయీను హేబేలు మధ్య రక్తపాతం జరిగినప్పుడు వారి మధ్య వాగ్వాదాన్ని వాదించడానికి దిగి వచ్చింది ఆయనే. నోవాహుతో ఒక వాడ కట్టమని దాని కొలతలు షరతులు చెప్పడానికి దిగి వచ్చింది ఆయనే. హనోకుతో నడుచుకుంటూ వెళ్ళడానికి దిగి వచ్చింది ఆయనే. యాకోబుతో ఒక రాత్రంతా పెనుగులాడడానికి దిగి వచ్చింది ఆయనే.
వాక్యమై అబ్రహాంకు ప్రత్యక్షం అవడానికి దిగి వచ్చింది ఆయనే. ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తి పైకెత్తగా యెహోవా దూతగా ప్రత్యక్షమై అబ్రహామా అబ్రహామా అని 2 మార్లు పేరు పెట్టి పిలిచింది ఆయనే. మండుచున్న పొదలో నుంచి మోషేను దర్శించడానికి దిగి వచ్చింది ఆయనే. నయోమి వార్ప రూతు మోయాబు దేశంలో ఉండగా తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి దిగి వచ్చింది ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొట్టుగట్టిగా చప్పట్లు. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పదలుచుకున్న శుభవర్తమానం ఏమిటి అంటే, ఆదాము దగ్గర ప్రత్యక్షమైన వాడు, నోవాహు దగ్గర ప్రత్యక్షమైన వాడు, హనోకు దగ్గర ప్రత్యక్షమైన వాడు, మోషే దగ్గర ప్రత్యక్షమైన వాడు, యాకోబు దగ్గర ప్రత్యక్షమైన వాడు ఈ రాత్రి ఈ సభలో ప్రత్యక్షమై ఉన్నాడు. నాలాంటి దిక్కుముక్కు లేనివాడు వస్తేనే చప్పట్లు కొడతారు కదా. అంత పరిశుద్ధుడు, మనం ఆరాధించే దేవుడు ఈ రాత్రి కూడా ప్రత్యక్షమయ్యాడు అని అంటే ఇక చప్పట్లు కొట్టకపోతే నేనేమనాలి? మా పెద్దయ్య గారు ఎప్పుడో మాట చెప్తారు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, సగం భక్తి వెధవ శుద్ధి అర్ధాకలి మహాపాపం అంట. సగం భక్తి వెధవ శుద్ధి అర్ధాకలి మహా పాపం. కొడితే అందరూ కొట్టాలి, లేదంటే లేదు. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రార్థిస్తుంది. దైవజనాంగమా, అలా ప్రత్యక్షమయ్యే ఆ దేవుడే ఈ రాత్రి నిన్ను ఉద్ధరించడానికి, ఈ రాత్రి నిన్ను బాగు చేయడానికి, ఈ రాత్రి గాయపడినటువంటి నీ పరిస్థితిని, పగిలిపోయినటువంటి నీ పరిస్థితిని బాగు చేయడానికి ఆయన దిగి వచ్చున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ రాత్రి కాల సమయంలో దైవజనాంగమా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు కూడా ప్రత్యక్షమయ్యేవాడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎలా వచ్చావో, ఎందుకు వచ్చావో నాకు తెలియలేదు, కానీ ఈ రాత్రి నిన్ను దర్శించడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన దిగొచ్చున్నాడు. దైవజనాంగమా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని దేవుని వాక్యం చెప్తుంది. దైవజనాంగమా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, వారి జీవితాల్లో దేవుడు తన దూతలను కావలి ఉంచి వారిని రక్షించినని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో దైవజనాంగమా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియలేదు, కానీ నేను ఉద్ధరించడానికి, నేను ఆరాధిస్తున్న దేవుడు, ప్రకటిస్తున్న దేవుడు సమర్థుడు. నేను ఉద్ధరించడానికి ఆయన దేవదూతలను, ఆయన పరిశుద్ధమైన దేవదూతలను నిలవబెట్టుకుని నేను ఆయన ఉద్దేశంలోకి, ఆయన ఏర్పాట్లోకి తీసుకొని రాగలిగిన వాడు. ఒకనొక సందర్భంలో దావీదు భక్తుడు అంటాడు, అయ్యా, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి నన్ను తప్పించగలిగిన వాడు నీవే అని విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీతో ఈ రాత్రి పరిశుద్ధాత్మ ప్రభుల వారు చెప్తున్న మాట, నీ జీవితంలో ఏ భయం ఉందో నాకు తెలియలేదు, ఏ కలవరం ఉందో నాకు తెలియలేదు, ఏ కష్టము వచ్చిందో నాకు తెలియలేదు, ఏ కలవరం వచ్చిందో నాకు తెలియలేదు, కానీ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమయ్యే ఆ దేవుడే, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమయ్యే ఆ దేవుడే నిశ్చయంగా ఈ రాత్రి ప్రత్యక్షమై నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కలవరాన్ని, కష్టాన్ని తొలగించబోతున్నాడు. నమ్మితే విశ్వాసంతో బిగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వే ఎందుకని ఈ ఆరాధనలో పాలు పంపులు పొందావో నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుని ఉద్దేశంలో పొరపాటు ఉండదు. దేవుని ఉద్దేశంలో నిశ్చయంగా పొరపాటు అనేది ఉండదు. ఆయన పొరపాటును కూడా ఏది ఏర్పాటు చేసేవాడు కాదు. ఆయన ఉద్దేశంలో పొరపాటు లేదు. నువ్వేదో పొరపాటుగా ఇక్కడికి వచ్చానని అనుకోకు. ఇది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశంలో ఇక్కడికి వచ్చున్నావు కదా, దేవుని ఏర్పాట్లో ఇక్కడికి వచ్చున్నావు కదా, నిశ్చయంగా ఆయన ఉద్దేశం ఈ రాత్రి నీ జీవితంలో ప్రభు జరిగించునుగా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడే. ఆ రోజు ఆదాము అవ్వ దగ్గర ప్రత్యక్షమై ఉన్నాడు, నోవాహు దగ్గర ప్రత్యక్షమై ఉన్నాడు, హనోకు దగ్గర ప్రత్యక్షమై ఉన్నాడు, యాకోబు దగ్గర ప్రత్యక్షమై ఉన్నాడు,
మోషేను దర్శించడానికి దిగొచ్చాడు, అలాగునే ఈ రాత్రి నిన్ను 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 దర్శించడానికి దేవుడు దిగొచ్చాడు. నేను అంటాను, దేవుడు దిగొస్తే నా మాదిరిగా వచ్చి 2 పాటలు పాడి 4 మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు. దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడి ప్రాంతానికి దిగొస్తే నీ పై రూపాన్ని కాదు గాని నీ అంతరంగాన్ని పరిశీలించేవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కడుపులో పుట్టిన బిడ్డలు ఉన్నారు కదా, వారు నీ కడుపులో పుట్టినటువంటి బిడ్డలు నీ గుండె లోతుల్లో ఉన్న వ్యాధులను పసిగట్టలేరు. కానీ మనం ఆరాధించే దేవుడు ఇక్కడికి దిగొచ్చి నీ అంతరంగాన్ని పరిశీలిస్తే నిశ్చయంగా ఆయన నీ వేదనకు ముగింపు పలకగలిగిన వాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నిన్ను కట్టుకునే యజమాని ఉన్నాడు కదా, నీ గుండె లోతుల్లో ఉన్న దుఃఖము తెలియదు. కానీ మనం ఆరాధించే దేవుడు ఈ ప్రాంతానికి దిగి వస్తే నీ గుండెలో ఉన్న దుఃఖాన్ని తొలగించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆయన దిగి వస్తే నీ అంతరంగాన్ని తొంగి చూడగలిగితే ఎవరు తీర్చలేని బాధలు, ఎవరు కనిపెట్టలేని బాధలు, ఎవరికి చెప్పుకోలేని వేదనలు, ఎవరు తీర్చలేనిటువంటి కష్టాలను, ఎదుర్కోలేని పోరాటాల్లో కూడా నీకు విజయశీలుడుగా ఆయన నిలిచి విజయాన్ని నీకు అనుగ్రహించగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. దైవ జనాంగమా, ఈ రాత్రి నా మాటలు వింటున్నటువంటి దైవ జనాంగమా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలకించు. ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యేవాడిగా ఉన్నాడు కదా. నీ జీవితంలో కూడా ప్రత్యక్షం అవ్వగలిగిన వాడే. ఆయన కరుణించడానికి నిలవబడి ఉన్నాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఆయన నిలవబడ్డాడా? ఆయన నిలిచి ఉన్న ప్రాంగణంలో అద్భుతాలు జరగాల్సిందే. ఆయన నిలవబడి ఉన్నాడా? ఆయన నిలిచి ఉన్న ప్రాంగణంలో ఆశ్చర్యాలు జరగాల్సిందే. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తున్న దినాలవి. ఆ దినాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఒక ప్రాంతానికి వెళ్తూ ఉండగా ఒక పొట్టి వ్యక్తి ఆయనను కనబడట్లేదని చెట్టు పైకి ఎక్కి ఆయనను చూడడం ప్రారంభించాడు. ఆయన చెట్టు కిందకు వచ్చి నిలవబడి జక్కయ్య దిగిరా అని పిలిచాడు. స్తోత్రం చెప్పండి. జక్కయ్య దిగిరా అని చెప్పగానే దేవుడు ఆయనను చూస్తూ ఆయనున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆగి జక్కయ్య దిగిరా అనగానే అతని పేరు ఆ ప్రాంతమంతా ఎంత వినడానికి వినసొంపుగా ఉండేది కాదు. అతని చూడగానే అయ్యో డబ్బులు వసూలు చేసేవాడు వచ్చాడురా, అధిక పన్ను వసూలు చేసేవాడు వచ్చాడురా అని అతని చూడగానే భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఆగి నిలిచి పిలవగానే అతని బ్రతుకులో మార్పు వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలా మార్పు వచ్చినట్లుగానే ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఇక్కడ నిలవబడి ఉన్నాడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిస్తే, ఆయన నీ వైపు చూస్తే, ఆయన నీ దగ్గర నిలవబడితే ఆనాడు జక్కయ్య జీవితం మారినట్లుగా ఈ రాత్రి నీ జీవితం కూడా మార్చగలిగిన వాడు, అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి పట్టండి. అంత శక్తి కలిగిన వాడే. నువ్వెలా ఉన్నావు? ఈ కొత్తగా ఈ రోజైనా ప్రత్యక్షమయ్యేది, ఇంతకు ముందు ఎప్పుడు ప్రత్యక్షం అవ్వలేదా? ప్రత్యక్షం అవుతున్నా నువ్వు కార్యాలు చూడలేకపోతున్నావు అంటే దానికి నేను అంటాను, దావీదు భక్తుడు కూడా అంటాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి విస్తారమైన, చెప్పండి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి విస్తారమైన శ్రమలు కలుగుతాయి. ఆయన ఇంకా నీ జీవితంలో నిలవబడలేదనంటే, ఇంకా నేను పేరు పెట్టి పిలుచుకోలేదంటే, ఆయన సొత్తైన ప్రజలుగా నువ్వు మార్చబడలేదంటే, ఇంకా నువ్వు ప్రభువుని అంగీకరించావా, మారు మనసు పొందావా, నూతన జన్మ అనుభవం పొందావా, బాప్తిసం పొందుకున్నావా, ఆత్మతో నింపబడుతున్నావా, అన్ని భాషలు మాట్లాడుతున్నావా, సంఘానికి ఎలా చూడండి, సంఘానికి సహవాసానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? నువ్వు సంపాదించుకున్న సాక్ష్యం ఏంటి? ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతూ మంచి స్తోత్రం చెప్పు గట్టిగా. నా సందేశానికి ఆఖరి 10 నిమిషాలు నువ్వు జాగ్రత్తగా వినాలి. ఈ మాటలు నీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రభు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ఆయన నిలవబడేవాడే, ఆయన ప్రత్యక్షమయ్యేవాడే, ఆయన ఉద్ధరించగలిగిన వాడే, ఆయన బాగు చేయగలిగిన వాడే. కానీ ఆయనకు లోబడే అనుభవంలోకి, లోబడే స్వభావంలోకి నువ్వు వచ్చున్నావా? ఎన్నిసార్లు ఆయన దుఃఖ పెడుతున్న అనుభవాల్లో ఉన్నావు? ఎన్నిసార్లు ఆయన ఆయాస పెడుతున్న అనుభవాల్లో ఉన్నావు? సంఘానికి, సహవాసానికి
దైవజనుడికి, బలిపీఠానికి, ఉపదేశానికి వ్యతిరేకమైన మార్గాల్లో ప్రయాణిస్తున్న అనుభవాలు నీ జీవితంలో లేవా? ఒక మాట అడుగుతాను, చెప్పండి. మందిరం 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వచ్చే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మా, 10 గంటల కంటే 10 గంటలకు వచ్చేస్తారా? మా మందిరంలో ఒక విశ్వాసం ఉంది, మా చర్చి పక్కనే ఉంటది. ఎక్కడ? చర్చి పక్కనే. చర్చి పక్కనే. మీరు మౌనంగా ఉంటే ఆత్మీయత అని అర్థం. అమ్మా, చర్చి పక్కనే ఉంటది. చర్చి పక్కనే కూర్చుని ఉంటుంది. దాదాపుగా 53-54 సంవత్సరాలు ఉంటాయి. మా నాన్నగారు సేవా పరిచయం ప్రారంభించిన తొలి దినాల నుంచి ఆవిడ ఈ మందిరంలో నమ్మకంగా ఉండేది. వయసు పైబడుతుంది కదా, కొడుకులిద్దరు స్థిరపడ్డారు కదా, కాస్తో కూస్తో రాబడి పెరిగేసరికి అవుట్ కట్టేసాం కదా, మానిటర్ అవుట్ కట్టేసాం కదా, మానిటర్ కాస్తో కూస్తో ఆదాయం వచ్చేసరికి మానిటర్ పెంచాలి. ఆదాయం పెరిగేసరికి ఇక సంఘానికి, సహవాసానికి, దైవజనుడికి, బలిపీఠానికి దూరం అయిపోవడం ప్రారంభించింది. ఎప్పుడు మందిరంలో ఆరాధన జరిగిన ఆవిడే ముందుండేది, ఎప్పుడు ఆరాధన జరిగిన ఆవిడే పరిచర్య జరిగేది, ఆవిడే పరిచర్య చేసేది. మందిరం ఊడ్చే దగ్గర నుంచి బలిపీఠం కొమ్ములు పట్టుకుని బ్రతికి, బలిపీఠం కొమ్ములు పట్టుకుని ఏడ్చి గోల చేసి రోధించేంతగా ప్రభు పాదాలు పట్టుకునేది. అంతగా బలమైనటువంటి విశ్వాసిగా మందిరంలో ఉండేది. కాలం గడుస్తుండగా బిడ్డలు స్థిరపడ్డారు కదా, మంచి ఇల్లు కట్టుకుంది కదా, ఆదాయం పెరిగింది కదా, మందిరం పక్కనే ఇల్లు. ఇప్పుడు మందిరానికి సమయానికి వచ్చి ఆ తల్లి సమయానికి రావడం మానేసింది. ఏంటే వయసు పైబడుతుంది కదా అని చెప్తుంది. మందిరం పక్కనే కూర్చుని ఎవరైతే సమయానికి వస్తారో, ఎవరైతే మందిరానికి గబగబా సమయానికి వచ్చి మందిరంలో చేర్చబడతారో వారందరినీ ఆ ఇంటి ముందు కుర్చీ వేసుకుని వయసుకు దగ్గర పేర్లతో పిలుస్తుందంట. ఏ పేర్లు? వయసుకు తగ్గ పేరు. ఇలా చిన్నపిల్లలు ఎవరైనా 20 సంవత్సరాల పిల్లలలోపు ఎవరైనా మందిరానికి గబగబా వస్తుంటే ఆగుబుజ్జే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు కాసేపు అంటుందంట. ఏమని పిలుస్తుంది? ఆగుబుజ్జి. అమ్మా, ఆగుబుజ్జే కాసేపు అంటుందంట. ఆరుగు పేదే కాసేపు కూర్చోబెట్టుకుని మాటలు చెప్తాదంట. మందిరానికి నడిపించవలసినటువంటి వయసు, అనుభవం ఉన్న ఆ తల్లే సంఘానికి సమయానికి రాకపోవడం మానేసి వచ్చేవారిని ఆపడం ప్రయత్నం చేస్తుంది. ఇక కాస్త వయసు పైబడిన వాళ్ళు వస్తే ఆగుబుల్లే ఇప్పుడే అయ్యగారు పాటలు మొదలెట్టాడంటదండి. ఎవరినే? నన్ను. గుళ్ళోను ఆయనే పాడతాడు, బయట ఆయనే పాడతాడు, ఇప్పుడే మొదలెట్టాడు, ఆగు ఇప్పుడెప్పుడే అవ్వదది అంటున్నాడు. ఆ విషయం నాకు తెలిసింది. గబగబా సమయం చూసుకుని అతను చూసుకుని అడిగేశా, ఎలాగంటావంట సమయానికి మందిరానికి రాకపోగా ఈ మాట అంటే సిగ్గులేదా నీకు అని అంటే నన్ను అంటది. నేను 25 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తాను, మీ నాన్నగారే నన్ను ఏమనలేదు, నువ్వు నిన్న కాకముందు వచ్చావు, నువ్వు నన్ను అంటావా అని అంటుంది. నేను అన్నాను, నీ సీనియారిటీ కాదు కావాల్సింది దేవునికి, నీ సిన్సియారిటీ కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు సంఘాన్ని విడిచి ఉపదేశ క్రమంలో లేకుండా అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి ఈ బాగానే చెప్తాను. మందిరానికి టైం రమ్మంటే రాదు. మందిరానికి రావడం క్రమం కదా, అది సమయానికి రావాలి, ఆరాధనలో చేతులు ఎత్తాలి, మోకరించాలి, ఉపదేశంలో క్రిందకు వేరు తన్నాలి, పైకి ఎగబాకి ఫలించాలి. దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నిన్ను దర్శిస్తే మందిరంలో ఒట్టి చేతులతో నిలబడకుండా నీకు కలిగిన దాంట్లో నుంచి, సమృద్ధిలో నుంచి మొక్కుబడిగానుకో కృతజ్ఞతగానుకో దశంభాగమో దేవునికి ఇచ్చి అయ్యా అబ్బా తండ్రి ప్రభు పాదాలు పట్టుకోవడం మానేసి సంఘానికి, సహవాసానికి విరుద్ధమైన జీవనాన్ని జీవిస్తున్నటువంటి విశ్వాసులు సంఘాల్లో లేరా? ఇది కాదా యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడం అంటే? ఇలా యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తున్న నీ జీవితంలోకి దేవుని ప్రత్యక్షత ఎలా కలుగుతుంది? ఆదాము దగ్గరికి దిగొచ్చిన దేవుడు, నోవాహు దగ్గర దిగొచ్చిన దేవుడు, యాకోబు దగ్గర దిగొచ్చిన దేవుడు ఇంకా నీ జీవితంలో దిగి రావడం లేదంటే ఆయనలో ఉందా లోపం? నీలో ఉందా? చెప్పాలి గట్టిగా. నీలోనే ఉందని నేనంటాను. నువ్వు మరలా నన్ను పిలవకపోయినా పర్లేదు. ఇంకా దేవుడు నిన్ను కరుణించలేదంటే, ఇంకా దేవుడు నిన్ను ఉద్ధరించలేదంటే, ఇంకా నీ పైన జాలి చూపట్లేదంటే, ఇంకా నిన్ను పేరు పెట్టి పిలవలేదంటే నీలోనే ఉందేమో లోపం. మారు మనసు పొందావా? నూతన జన్మ అనుభవంలోకి వచ్చావా? బాప్తిసం తీసుకుంటున్నావా? బల్లారాధన ఆచరిస్తున్నావా?
సంఘానికి సహవాసానికి దీవెనకరంగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధులకు సహకారులుగా ఉండగలుగుతున్నావా? నువ్వు సంపాదించుకున్న సాక్ష్యం ఏంటి? మందిరంలో నువ్వు సంపాదించుకున్న సాక్ష్యం ఏంటి? నా మాటలు అర్థమైతే మంచి స్తోత్రం చెప్పండి. ఏది నీ సాక్ష్యం? మొన్నే జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళి మాత్రలు వేసుకుని అయ్యగారితో ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది, ఇదా నీ సాక్ష్యం? మొన్నే హౌస్ లోన్ పెడితే లోన్ ఇచ్చాడండి, ఇల్లు కట్టుకున్నానండి, ఇదా సాక్ష్యం? ఏది నువ్వు సంపాదించుకున్న సాక్ష్యం? ఆదికాండ గ్రంథంలోనే సంఘ విధాన క్రమం అనేది దేవుడు పొందుపరుచున్నాడు. ఎలా పరిశుద్ధంగా బ్రతకాలి అని అంటే యోసేపును మాదిరిగా పెట్టాడు. యోసేపు నీ సాక్ష్యం ఏంటంటే నేను దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికానంటాడు. యాకోబు నీ సాక్ష్యం ఏంటంటే అంటాడు నేను దేవునితో పెనుగులాడానని చెప్తాడు. అబ్రహాము నీ సాక్ష్యం ఏంటనంటే నేను దేవుని కొరకు నిరీక్షించానని చెప్తాడు. హేబేలు నీ సాక్ష్యం ఏంటంటే నేనే దేవుని కొరకు కర్పణగా మార్చబడ్డానంటాడు. హనోకు నీ సాక్ష్యం ఏంటంటే నేను దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళానంటాడు. నోవాహు నీ సాక్ష్యం ఏంటంటే నేను దేవుని కొరకు ఓడ కట్టాను అంటాడు. మోషే నీ సాక్ష్యం ఏంటంటే కనాను యాత్రకి లక్షల కాల్బలాన్ని నడిపాను అంటాడు. మరి నీ సాక్ష్యం ఏంటి? మందిరానికి నమ్మకంగా వస్తావా? మోకరించగలుగుతావా? దైవజనుడు చెప్పే ఉపదేశానికి లోబడతావా? దేవుని ఆత్మ నడిపింపులోనే ఉన్నావా? ఉపదేశం మూల్గుల్లోకి, నరాల్లోకి, ఎముకల్లోకి వేగంగా చొచ్చుకుని వెళ్ళే అనుభవంలోకి వచ్చావా? పెంతెకొస్తు పండుగ నాడు దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఇంకా ఈ భూమి మీద నిండారులుగా క్రమం తప్పకుండా సంచరిస్తూ ఉంటే ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ అబ్బా తండ్రి అని పేరు పెట్టి పిలవగలుగుతున్నావా? ఏది నువ్వు సంపాదించుకున్న సాక్ష్యం? అబ్రహాముని అడిగితే సాక్ష్యం చెప్తాడు, మోషేని అడిగితే సాక్ష్యం చెప్తాడు, ఇస్సాకుని అడిగితే సాక్ష్యం చెప్తాడు, హనోకుని అడిగితే సాక్ష్యం చెప్తాడు. పాత నిబంధన భక్తులు చెప్పారు, కొత్త నిబంధన భక్తులు చెప్తున్నారు. నాటి క్రైస్తవ సంఘం నీ సాక్ష్యం ఏది అని అంటే ఏం చెప్తావు నువ్వు? దేవుని కొరకు, సంఘం కొరకు, బలిపీఠం కొరకు ఏదైనా చేయగలుగుతున్నావా? ఏది నువ్వు చేసిన సాక్ష్యం ఏంటి? నువ్వు సమకూర్చుకున్న సాక్ష్యం ఏంటి? ఓ మంచి పాట, పాత పాట ఎలా ఉంటది? అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటిని భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, ఈ ఎల నిర్లక్ష్యము లేచిరారమ్ము క్రైస్తవ, ఇది నీ సాక్ష్యము. అపోస్తులు శిష్యులు వారు ప్రాణాలు అర్పించారు, రంపాలతో కోయబడ్డారు, తల క్రిందులుగా సిలువైపడ్డారు, సంఘంలోకి ఆత్మలను సమకూర్చారు. మరి నువ్వేం చేయగలుగుతున్నావు? ఏది నీ సాక్ష్యం? ఏది? ప్రభు మాట్లాడితే ఒక మంచి ప్రశ్న ప్రభు నిన్ను రాత్రి అడిగాడను తలస్తావు. మంచి స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఏది నువ్వు సంపాదించిన సాక్ష్యం? మందిరానికి ఒక ఆత్మనైనా నడిపించగలిగావా? నీ సాక్ష్యాన్ని ఎవరికైనా పంచుకున్నావా? పచ్చగడ్డి తిని మేకలు, ఆవులు, గేదెలే సంవత్సరానికి 2-3 ఈంతున్నాయి కదా. జీవం కలిగిన దైవ మందిరంలో ఉంటూ జీవం కలిగిన దేవుని ఆహారాన్ని రొట్టిగా తింటూ జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న నీవు, జీవం కలిగిన ప్రతిదీ సంతానం ఉత్పత్తి చేస్తుంది. అదిగో చెట్లలో జీవం ఉంది, ఆ విత్తనాలు భూమి మీద పడితే అవి తడిస్తే మరలా మొలకలు పైకి. జంతువుల జీవం ఉంది, అవి కూడా సంతానం ఉత్పత్తి. మనుషుల్లో జీవం ఉంది, స్త్రీ పురుషుడు కలిసిన తర్వాత సంతానం ఉత్పత్తి బయటికి కలుగుతుంది. జీవం కలిగిన ప్రతిదీ సంతానం ఉత్పత్తి చేస్తుంది కదా. మరి జీవం కలిగిన దేవుని ఆరాధిస్తూ జీవం కలిగిన మందిరంలో ఉంటూ జీవం కలిగిన తాజా రొట్టెని తింటున్న నీవు నూతన విశ్వాసిని ప్రసవ వేదన పడి కనగలుగుతున్నావా? ప్రసవ వేదన పడి ఒక ఆత్మల మందిరానికి, సంఘానికి చేర్చగలుగుతున్నావా? సంఘానికి సహవాసానికి దీవెనకరంగా ఉన్నావా? రాజుల గ్రంథంలో ఓబద్య అనబడినటువంటి ఒక మంచి భక్తుడు కనబడతాడు. అతను సంపాదించుకున్న సాక్ష్యం ఏమిటి అని అంటే యెజబెల్ కాలంలో ప్రవక్తలందరినీ నిర్మూలన చేయాలని చూస్తూ ఉండగా 50 మందిని ఒక గుహలో పెట్టి 50 మందిని ఒక గుహలో పెట్టి 100 మందిని గుహలో పెట్టి అన్నపానములు ఇచ్చి పోషించాడంట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒక్క ఓబద్య 100 మంది సేవకులు పోషించాడంట. ఎంతమందిని? 100 మందిని. నీ సేవని, నీ సంఘాన్ని, ఒక్క బలిపీఠాన్ని, ఒక్క దైవజనాన్ని నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావా? ఏ ఉలుపు పలుకులు ఎక్కడ కూర్చున్నారే? నోటీస్ మాట వస్తలేదు అసలు.
మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 50 మందిని గుహలో పెట్టి ఎంతమందిని పోషించాడు అమ్మా? 100 మంది. కనీసం ఒకరికైనా ఏదైనా ఉందా? నీ ఆత్మీయ తండ్రికి, నీ ఆత్మీయ నాయకత్వానికి, సహవాసానికి, సంఘానికి, నువ్వు వెళ్తున్న మందిరానికి, బలిపీఠానికి ఏదైనా చేసేదానిగా ఉన్నావా? ఎంతసేపు వచ్చి నాకు అది కావాలయ్య గారు, నాకు ఇది కావాలయ్య గారు, నేను అదైపోవాలయ్య గారు, నేను ఇదైపోవాలయ్య గారు, అంతెత్తెదిగి పోవాలయ్య గారు అని అవసరాలని చెప్పుకుని ప్రార్థన చేయించుకోవడమేనా? పరిశుద్ధుల కొరకు, దేవుని కొరకు, సంఘము కొరకు, ఉపదేశం కొరకు ఏదైనా చేయగలుగుతున్నావా? ఏది నీ సాక్ష్యం? ఏది నీ సాక్ష్యము? ఏది నువ్వు సంపాదించుకున్న సాక్ష్యం? ఆధ్యాత్మికంగా ఏదైనా సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగితే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యి ఆ దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. 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 మా సాక్ష్యం తర్వాత కూడా నీ సాక్ష్యం చెప్పాలని చూస్తున్నారే. నిన్న రాత్రి ఒంగోలులో వాడబడ్డాను, ఈరోజు ఉదయం విజయవాడలో వాడబడ్డాను, ఈ రాత్రి ఇక్కడ వాడబడ్డాను, రేపు ఉదయానికి హుజూరాబాద్ వెళ్ళాలి. ఈ సభ ముగించుకుని నేరుగా అక్కడికి వెళ్ళాలి. ఉదయం 6 గంటలకి అక్కడ ప్రేయర్ ఫెలోషిప్ ఉంటుంది. దాన్ని ముగించుకుని ఉదయం 10 గంటలకి ఆరాధన క్రమం మరలా ప్రారంభమవుతుంది. దైవత్వాన్ని అందించాలి. ఇలా ఎక్కడ సమయం దొరికినా ప్రభు మాటలు పంచడానికి, దేనో ఆశించి కాదు, దేనో లాభపడి కాదు, ఏదో పేరు కావాలని కాదు, ఏదో ఖ్యాతి కావాలని కాదు, ఏ విధము చేతనైనా దేవుని మాటలు దేవుని ప్రజలకు వినిపించాలని. స్తోత్రం చెప్పు గట్టిగా. మరి ఈ సాక్ష్యం ఏంటి నానా? మందిరానికి నమ్మకంగా రాగలుగుతున్నావా? పాటలు చక్కగా పాడగలుగుతున్నావా? వాక్యం చక్కగా వినగలుగుతున్నావా? వాక్యం దైవజనుడు వాక్యం బోధిస్తుండగా రెఫరెన్స్ చెప్పగానే తెరవగలుగుతున్నావా? వాక్యం ఎముకల్లోకి, మూల్గుల్లోకి, నరాల్లోకి వేగంగా ప్రవహించేటట్లుగా నీ శరీర దేహదారుధ్యాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నావా? నీకున్నటువంటి రాబడిని ప్రభు కొరకు వినియోగించగలుగుతున్నావా? నీకున్నటువంటి తలాంతుల్ని ప్రభు కొరకు వినియోగించగలుగుతున్నావా? నీకున్నటువంటి వస్తు సామాగ్రిని దేవుని కొరకు వినియోగించగలుగుతున్నావా? నీకున్న సాక్ష్యం ఏంటి మందిరంలో? నీ బిడ్డల్ని దేవుని కొరకు పెంచగలుగుతున్నావా? నీ యజమాని దైవ మందిరానికి నడిపించగలుగుతున్నావా? నేను అంటాను అమ్మా, ఓ మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంచెం గట్టిగా. హల్లెలూయా. 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 యెహోవాను ఎరగనటువంటి తరం ఒకటి న్యాయాధిపతులు ఏళ్ళ కాలంలో రాగా, నా దేవుడు అంటాడు 2వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో, యెహోవాను ఎరగనటువంటి వారిని దేవుడు దోచుకునే వారి చేతులకు అప్పగించాడంటే ఎవరికి చెప్పరే? దోచుకునేవారికి. న్యాయాధిపతుల పుస్తకం 2వ అధ్యాయం చదవండి. అందులో 14 వచనం ఒకరు గట్టిగా చదవండి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, కాబట్టి ఆయన దోచుకుని వారి చేతికి వారిని. దాని ముందు 10వ వచనం ఇలా ఉంటది, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, ఆ తరువాత యెహోవానైనను ఇశ్రాయేలునైనను ఎరగనటువంటి తరం ఒకటి పుట్టగా, ఆ కింద ఉంటది, వారు సకల జనుల మర్యాద చొప్పున అన్య దేవతలు విగ్రహారాధన చేయగా, వారు పూజలు చేయగా, దేవుని కోపాగ్ని వారి మీదకి దిగి మండి వారిని ఎవరికి అప్పగించేటంటే వాక్యం చెప్తుంది, దోచుకునే వారి చేతులకి. ఎవరికి? యెహోవాని ఎరగనటువంటి ఒక తరం వచ్చింది. ఆ తరాన్ని దేవుడు దోచుకునే వారి చేతులకు అప్పగించాడు. ఎవరికి? అందరూ చెప్పండి. దోచుకునే వారికి. నీకు దేవుడు అంటే తెలుసు, యేసు క్రీస్తు ప్రభుల వారంటే తెలుసు, పాత నిబంధనలో దేవుడు చేసిన అద్భుత భీకర కార్యాలంటే తెలుసు. తుమ్మకర్ర గురించి చెప్పమంటే 14 నిమిషాల నుంచి 40 నిమిషాలు చెప్తావు కదా. మందసం గురించి, ప్రత్యక్ష గుడారం గురించి, నూతన యెరూషలేము గురించి, నిత్య సియోను గురించి, మధ్యాకాశం గురించి అడిగితే చక్కగా వర్ణిస్తావు కదా. నీకు తెలుసు, నీ యజమానికి తెలుసా? మాట్లాడరా అమ్మా? నీ యజమానికి తెలుసా? నీ పిల్లలకి, ఇరు పొరుగు వారికి ఒకవేళ తెలియకపోతే దేవుని వాక్యం చెప్తుంది, ఇవి నా మాటలు కాదు, యెహోవాను ఎరగనటువంటి వారిని దేవుడు
దోచుకునే వారి చేతులకు అప్పగిస్తాడంట. అంత బాధ ఎందుకు తల్లి? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడితే, యెహోవాను ఎరగనటువంటి వాడిగా ఉన్న నీ యజమానిని, నీ సంతతిని దైవ మందిరానికి తీసుకొనిరా. యెహోవాను ఎరగనటువంటి వారిని యెహోవాను ఎరిగిన వారిగా మార్చు. దేవుని వాక్యం చెప్తుంది, దానియేలు భక్తుడు అంటాడు, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎరగనటువంటి వారిని దేవుడు దోచుకునే వారి చేతులకు అప్పగించాడు. ఎరిగిన వారిని గురించి సాక్ష్యం చెప్తూ అంటాడు, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. నువ్వు దేవుని ఎరిగిన వాడివైతే, నువ్వు దేవుని ఎరిగిన దానివైతే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమయ్యే దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో ప్రత్యక్షం అవబోతున్నాడు. యెహోవాను ఎరగనటువంటి వారిని యెహోవాను ఎరిగే వారిగా మార్చగలిగితే వారి జీవితాలు ధన్యకరంగా, దీవెనకరంగా, ఫలభరితమైన క్షేత్రంగా ఉంటాయని ఈ రాత్రి దేవుని ప్రతినిధిగా నా మాటలు చెప్తూ ఉండగా ఓ మంచి స్తోత్రం చెప్పు గట్టిగా. మాస్టర్ గారు, తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారా అని అంటే నేను కాదు, చరిత్ర చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఇప్పుడైనా ఇంటికి వెళ్ళాకైనా గూగుల్ తెరిచి అడుగు, కోల్గేట్ పేస్ట్ కనిపెట్టింది ఎవరు అని అంటే యెహోవాను ఎరిగిన వాడని చెప్తాడు. ఈ శబ్ద యంత్రాన్ని కనిపెట్టిన వాడు ఎవడు అని అంటే నేను యెహోవాను ఎరిగిన వాడని చెప్తాడు. జాన్ గూటన్బర్గ్ అనే శాస్త్రవేత్త అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. నువ్వు దేన్ని బట్టి ఆధారంగా కనుగొన్నావంటే నేను యెహోవాను ఎరిగిన వాడిని అంటాడు. థామస్ అల్వా ఎడిసన్ ఈ బల్బుని ఎలా కట్టుకున్నావని అంటే నా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆ వెలుగునే వెలిగించడానికి, నా దేవుని ప్రతిబింబంగా చూపించడానికి ఈ వెలుగును కనుగొన్నాను అంటాడు. విమానం ఎవరు కనుగొన్నారని అంటే గూగుల్ చెప్తుంది యెహోవాను ఎరిగిన వాడని. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. ఈనాడు వాడబడుతున్నటువంటి ప్రతి వస్తువు, ఇంత ఘనమైనటువంటి వస్తువులని ఎవరు చేశారంటే ఘనమైన దేవుణ్ణి ఆరాధించేవారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతటి ఘనమైన కార్యాలు చేయడానికి గల కారణం నా దేవుడు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఆయా సందర్భాల్లో ఆయన పరిశుద్ధిని లేవనెత్తుకుని ఈ ప్రపంచానికి కావలసినటువంటి జ్ఞానం అంతటిని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎరిగిన గుంపులో ఉన్నావా, ఎరగనటువంటి గుంపులో ఉన్నావా? ఏది నీ సాక్ష్యం? అమ్మా, ఇంత సేవ జరుగుతుంది కదా, ఇంత సభ జరుగుతుంది కదా, ఈ సభలో ఏదైనా చేయేసావా? కూర్చుని వెళ్ళిపోకపోయినా నీలాంటి వెనకడికి ఒకసారి అన్నాడంట, పొంగితే పూరి లేదా అప్పడం అన్నాడంట. ఏమన్నాడు? పొంగితే పూరి పొంగపోతే అప్పడం. వచ్చి దీవించబడి వెళ్ళిపోవడమేనా? దేవునికి దీవెనకరంగా, సంఘానికి దీవెనకరంగా, ఈ ఉపదేశాన్ని అందించే దైవజనుడికి దీవెనకరంగా ఏదైనా సమకూర్చి, ఏదైనా సాక్ష్యాన్ని సమకూర్చుకోగలిగిన, సాక్ష్యాన్ని సంపాదించగలిగిన అనుభవంలోకి వచ్చావా? ఏది నువ్వు సమకూర్చుకున్న సాక్ష్యం? దైవ జనాంగమా, యెహోవాను ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంటే ఏ కార్యాలు? దేవుని ప్రతినిధిగా నా ముగింపు మాట చెప్తున్నాను. నా దేవుడు నిలవబడే దేవుడు. నా దేవుడు అలాగే ఈ రాత్రి నిలవబడి ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను దాటిపోడు, మర్చిపోడు. నీ గుంట బట్టి దావీదు తప్పించబడ్డాడు. మరి నువ్వు దేవుని మనసు ఎరిగే బ్రతుకుతున్నావా? దేవుని ఉపదేశంలోనే బ్రతుకుతున్నావా? క్రమంగానే బ్రతుకుతున్నావా? యెహోవాను ఎరగని వాడిగా ఉన్నావా? దేవుని మనసు ఎరిగిన వాడిగా ఉన్నావా? దేవుని మనసు ఎరిగిన వాడిగా ఉంటే దావీదును దీవించిన దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించబోతున్నాడు. ఒకవేళ ఎరగని వారిగా ఉంటే న్యాయాధిపతుల కాలంలో ఎరగనటువంటి వారిని దోచుకునే వారి చేతులకు అప్పగించాడు. నిర్ముఖమాటంగా చెప్పి వెళ్తున్నాను, నా దేవుణ్ణి గనుక నువ్వు ఎరగని వాడిగా, ఎరగని దానిగా ఈ సభలో కూర్చున్న నీ ఉంటే ఉండగానే దైవ మందిరంలో అంటు కట్టబడి నమ్మకంగా ప్రభు కొరకు నిలబడు. నమ్మకంగా ప్రభు కొరకు కార్యాలు చేయి. నిశ్చయంగా దావీదు జీవితంలో కార్యాలు చేసిన దేవుడు, అబ్రహాము జీవితంలో కార్యాలు చేసిన దేవుడు, మోషే కాలంలో కార్యాలు చేసిన దేవుడు, యెహోషువ కాలంలో కార్యాలు చేసిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారు లేచి నిలవబడండి. చిన్న ప్రార్థన. అయ్యా, మా జీవితాలను ఉద్ధరించండి, బాగు చేయండి, కార్యాలు చేయండి. నాయనా, నువ్వు ఉన్నవాడివి, మంచివాడివి, అనువాడివి. పగలు మేఘస్తంభమై రాత్రి ఆటంకము కలగకుండా నీ కార్యాలు జరిగించండి తండ్రి. ఒక మాట అడగండి. ప్రతి ఒక్కరు అలా ప్రార్థన పూర్వకంగా మన మధ్య ఉన్న పిలుపు రాజయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదాలు మన మధ్య ఉన్న దర్బాబు గారు ఇస్తారు.
ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రి నీకు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా జీవితాల్లో ప్రభా నాయన తండ్రి వాపజ్యావలి మేము నాయన తండ్రి నీ యొక్క దాసులను నాయన తండ్రి ప్రభా నీ సేవకులను పోషించే నాయన బిడ్డలుగా మేము ఉన్నామా తండ్రి ప్రభా? నీకు ఉపయోగపడే విధంగా మేము ఉన్నామా లేదా? మేము సహకారంగా ఉన్నామా లేదా అని ప్రభా ఈ రాత్రి నాయన మీరు మాతో ప్రత్యేకంగా మాట్లాడినారు తండ్రి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. నాయన తండ్రి హృదయాంతరంగాలతో నువ్వు మాట్లాడే దేవుడు నాయన హృదయాలతో మాట్లాడే దేవుడు తండ్రి. నాయన ప్రత్యేకంగా మాట్లాడే దేవుడు నాయన, వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా నీ బిడ్డల పక్షంగా నీ బిడ్డలతో నాయన మీరు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా నాయన తండ్రి నీ వాక్యం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని తాకిందని నేను నమ్ముతున్నాను తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ వాక్యం ద్వారా నాయన మా అందరితో కూడా నువ్వు మాట్లాడినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. జీవం గలన ఈ మాటలు తండ్రి ప్రభా నాయన తండ్రి సజీవమైనటువంటి ఈ మాటలు తండ్రి ప్రభా నాయన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడావని నేను నమ్ముచున్నాం తండ్రి ప్రభా. నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు తండ్రి ప్రభా వారి యొక్క ప్రతి ఒక్కరి హృదయాల్లో నాయన ప్రభా వారు నెమరు వేసుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయముగా తండ్రి ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడారని ప్రభా నీ బిడ్డలు తండ్రి గ్రహించి ఉండడానికి సహాయం చేయండి. నేను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు వినువారు మాత్రమైంది ప్రభా నైనా తండ్రి ప్రభా వాక్యం వినువారు మాత్రమై ఉంటే సరిపోదు కానీ ప్రభా ఆ వాక్య ప్రకారంగా మీరు జీవించువారై ఉండాలని నీ వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి. నాయన తండ్రి ఈ రాత్రి కాలస్యంలో తండ్రి ప్రభా విన్న వాక్యం ద్వారా తండ్రి ప్రభా నీ బిడ్డలు బలం పొందుకొని విన్న వాక్యం ద్వారా తండ్రి ప్రభా వారు తండ్రి ప్రభా నా విన్న వాక్యానికి లోబడే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. మీరే తోడించి మీరే మహిమ పొందమని ఇదిగో నాయన తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావం ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి వచ్చిన మీ అందరికి ఈ కూడికలు ఏర్పాటు చేసుకున్నటువంటి చంద్రశేఖరయ్య గారికి ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును తోడయుండి నడిపించబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జై, ప్రభు యేసు రక్తమే జై. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మిమ్ము కరుణించును గాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగొచ్చేయును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి.